ఆడిషన్కి ఒక అబ్బాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ ఖుషి సినిమా వచ్చటానికి నంబర్ 1 హీరోగా వెళ్ళిపోయాడు. నరుకుతా ఒక్కొక్కరు. నరికి నడిగోడు మీద పడేస్తా, చంపేలా చెయ్యి. నీకు మనిషిని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. ఆన్ ద స్పాట్ లో వేసేస్తా. పులి పలకరించింది కదా అని పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతాను. టన్నులు లెక్కనిస్తాను. భయం ఇది నా పొగరు. కళ్ళు ఎర్రబడిపోతాయి. అసలు నువ్వెవడేనా మధ్యలో? నాలుగు చంపాలంటే ఏసేయాలి. మిస్ అవ్వకు. ఈ పాటికి నేనేంటో నీకు అర్థమై ఉంటుంది. ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఇతనికి ఏది అంత సులువుగా తప్పదు. ఎప్పుడూ జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. నేను మీకు గుర్తు చెప్తాను. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ఎలా నా కొడక ఏం సోదరా? పవన్ కళ్యాణ్ అనేవాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను History tells us that powerful people
come from powerful places. History was wrong. Powerful people make places powerful.